డయాబెటిక్ పేషెంట్స్లో చల్లని చెమటలు వస్తాయి కదా సార్, దాన్ని కూడా మనం సస్పెక్ట్ చేయొచ్చా? అవును. ఓకే. సో డయాబెటీస్ పేషెంట్లో చెమటలు పట్టడానికి 2 కారణాలు. ఒకటో షుగర్ తగ్గిపోవటం, రెండోది హార్ట్ ప్రాబ్లం. సో షుగర్ తగ్గిందా లేదా అని అప్పటికప్పుడు చూసుకోవడం చాలా తేలిక. గ్లూకోమీటర్ ఉంటే ఇమీడియట్లీ విదిన్ ఎ మినిట్ చూసుకోవచ్చు. షుగర్ బాగానే ఉంది, చల్లని చెమటలు పడుతున్నాయి అంటే హార్టే. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఇవన్నీ సిమ్టమ్స్. సార్ ఇప్పుడు కొలెస్ట్రాల్ బ్లాకేజ్ అంటున్నారు కదా, అసలు ఐడియల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత? అంటే అది ఏజ్ మీద, హైట్ మీద, వాటన్నిటి మీద డిపెండ్ అవుతుందా? సో కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఇది అమెరికాలో ఒక చిన్న ఊరు ఫ్రామింగ్హామ్ అనే ఊర్లో వాళ్ళకి 5,000 మందిని ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 25-30 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఫస్ట్ జనరేషన్, అంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా ఫాలో చేస్తున్నారు. చేసి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే ఈ ప్రమాదకరమైన అంశాలు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 80-90% హార్ట్ అటాక్స్ ఈ ప్రమాదకరమైన అంశాలు ఉన్న వాళ్ళకే వస్తాయి. అవి ఏంటంటే బీపీ, షుగర్ ఎక్కువ ఉండటం, బరువు ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, మానసిక ఒత్తిడి. ఓకే, మెయిన్గా ఇలాంటి. దీంతోపాటు కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డైట్లో తక్కువ ఉండటం, అలాంటి ఇంకా కొన్ని ఉన్నాయి. సో మెయిన్గా ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లోపల ఒకటి కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ ఒక్కటే కాదు. సపోజ్ కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది, ఆయన స్మోకింగ్ చేస్తున్నాడు, కొలెస్ట్రాల్ స్మోకింగ్ వలన అక్కడ పెరిగిపోవచ్చు. ఓకే, లేకపోతే డయాబెటీస్ ఉంది, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న అవసరంలా, సేమ్ కొలెస్ట్రాలే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అక్కడ రక్తనాళాల్లో పెరిగిపోతుంది. కానీ ఒకటి గ్రహించాల్సింది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనల్లీ అక్కడ పెరిగిపోయేది, నారోయింగ్ రావడానికి కారణం కొలెస్ట్రాలే. ఫైనల్ పాత్వే కొలెస్ట్రాల్. ఓకే, సో కొలెస్ట్రాల్ మీరు కనుక బాగా ఎర్లీ ఏజ్ నుంచి బాగా తగ్గించారనుకోండి, అసలు ఎవరికి కూడా హార్ట్ అటాక్ రాకుండా చేయొచ్చు. ఓకే, ఇది నేననేది కాదు. డాక్టర్ బ్రౌన్ వాల్డ్ అని, హీ సపోజ్ టు బి ద ఫాదర్ ఆఫ్ కార్డియాలజీ. ఇప్పుడు ఒక రకం మందు వచ్చింది ఏంటంటే సంవత్సరానికి ఒక ఇంజెక్షన్ మీరు ఫ్లూ షాట్ లాగా ఇవ్వచ్చు. ఆయన ఏమంటారంటే మీరు 35 years నుంచి కనుక అది కనుక ఇంజెక్షన్ ఇవ్వగలిగితే పాపులేషన్ మొత్తానికి, మీ హార్ట్ అటాక్ వచ్చే ఏజ్ 120 ఏళ్ళకి పుష్ చేయవచ్చు. అంటే బేసికల్లీ ఎవరికి రాదు, ఆల్మోస్ట్ 0 అనుకోవచ్చు. సో కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే మెజారిటీ హార్ట్ అటాక్స్ వచ్చే వాళ్ళకి కొలెస్ట్రాల్ నార్మల్గానే ఉంటుంది. వీళ్ళకి వేరే ప్రమాదకరమైన అంశాల మూలాన అదే కొలెస్ట్రాల్ అక్కడ పెరిగిపోవటం మూలాన హార్ట్ అటాక్స్ వస్తాయి. ఓకే, సో ఈ వేరే ప్రమాదకరమైన అంశాలు చాలామందికి ఇండియాలో మెటాబాలిక్ సిండ్రోమ్ అనేది ఆల్మోస్ట్ 70% మందికి ఉంటుంది. ఇది ఏంటంటే బాణపట్టు ఉంటాం, సెంట్రల్ ఒబిసిటీ. మనం ఎక్కువ పిండి పదార్థాలు తినటం మూలాన, మెయిన్లీ వైట్ రైస్, ఇడ్లీ, దోశ, మైదా, ఉప్మా అన్నీ కూడా అలాంటి పాలిష్ చేసిన ధాన్యాలు తినటం మూలాన ఏమవుతుందంటే షుగర్ ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువ వస్తాయి. సో ఇది ర్యాపిడ్గా అబ్జార్బ్ అయిపోవటం, బాడీ ఇన్సులిన్ తయారు చేయటం దానికోసం, మళ్ళీ తగ్గటం, మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ ఆకలి వేయటం, మళ్ళీ తినటం. సో దీని మూలాన ఒక డయాబెటిక్ టెండెన్సీ లాంటిది ఏర్పడుతుంది. ఇండియన్స్కి చాలా కామన్. దీని మూలాన ఈ సెంట్రల్ ఒబిసిటీ, బాణపొట్టు అనేది దానికి ఒక సైన్ అనుకోవచ్చు. ఓకే, సో మీరు జపాన్లో అక్కడ చూసారనుకోండి, చాలా తక్కువ మందికి ఉంటుంది ఇలా పొట్ట బయటకు రావటం. కానీ ఇండియాలో ఆల్మోస్ట్ 80%కి ఉంటుంది. సో ఇది ఒకటి మెటాబాలిక్ సిండ్రోమ్లో వన్ ఆఫ్ ద 5 మెయిన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండటం, ట్రైగ్లిసరైడ్స్ అనేది ఎక్కువ ఉండటం, షుగర్, ఫాస్టింగ్ షుగర్ 100 కన్నా ఎక్కువ ఉండటం. కొంచెమేనమాట, ఎక్కువ కాదు, డయాబెటీస్ రేంజ్లోకి వెళ్ళలేదు. ఇంకా బ్లడ్ ప్రెషర్ 130 కన్నా ఎక్కువ ఉండటం. మనం 140 అనుకున్నాం అనుకోండి, నాకు బ్లడ్ ప్రెషర్ లేదు, డయాబెటీస్ లేదు, ఏమీ లేదు అంటాను. కానీ బాణపట్టు ఉంది, ఈ ట్రైగ్లిసరైడ్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండొచ్చు. ఈ 5లో ఏ 3 ఉన్నా సరే మెటాబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇండియాలో మోర్ దెన్ 50% పీపుల్కి ఇది ఉంటుంది. సో దీని మూలాన నార్మల్ కొలెస్ట్రాలే అక్కడ పెరిగిపోయి హార్ట్ అటాక్స్ వస్తాయి. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక చాలా కామన్ క్వశ్చన్ అడుగుతారు. మీరు అడగాల్సిన క్వశ్చన్ నేనే ముందు అడిగేస్తున్నా. ఏంటంటే నాకు షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఆహారం అన్నీ జాగ్రత్తగానే ఉన్నానంటే ఆ తెల్ల బియ్యం, ఇడ్లీ, దోశలు అవన్నీ తింటానే ఉంటాడు. కానీ పాపం ఆయనకి తెలియదు, అదే ఓకే అనుకుంటారు ఆయన.
దాని తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాను? ఏం లేదు, ఇంట్లో నడుస్తాడంట రోజుకి ఒక 10 నిమిషాలు. ఓకే, మానసిక ఒత్తిడి లేదు. కానీ అలా ఆవిడని అడిగితే వీడు పడుకోలేడండి, రాత్రిగా 3 గంటలు లేచిపోతాడు, లేకపోతే ఎప్పుడు ఏదో ఐటీ ఎంప్లాయీ ఇది అది. సో మానసిక ఒత్తిడి అనేది అందరికీ ఉంటుంది, కానీ లేదంటారు. సో ఇవన్నీ ఉండటం మూలాన ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది. ఈయన ఏం చేస్తాడు, ఇంకోటి కూడా చేస్తాడు, టెస్టులు చేయించుకుంటాడు బాగానే. సో దాని ముందు రోజే 4 రోజుల ముందు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నాడు. మాస్టర్ హెల్త్ చెకప్లో ట్రెడ్మిల్ చేశారు, ఈసీజీ చేశారు, ఎక్కువ చేశారు. ట్రెడ్మిల్ అంటే బెల్ట్ మీద నడిపించారు, అన్నీ నార్మల్. ఇవాళ హార్ట్ అటాక్ వచ్చింది. మరి ఏంటి, ఎందుకు వచ్చింది? నేను అన్ని టెస్టులు చేసుకున్నాను, ఎందుకు వచ్చింది? ద థింగ్ ఈజ్ యావరేజ్ ఈజ్ నాట్ నార్మల్. సో మనకు తెలియాల్సింది ఏంటంటే, ఈ ప్రమాదకరమైన అంశాలు మనకి ఏవైతే అందరికీ తెలుసో అవి మనం చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం, లేదంటాం. అది మరీ ఎక్కువ ఉంటే తప్ప డయాబెటీస్ 120 ఫాస్టింగ్ ఉంటే తప్ప డయాబెటీస్ లేదంటాం. ఆ HbA1c 6.2 ఉంటే పర్వాలేదులే అనుకుంటాం. బ్లడ్ ప్రెషర్ చాలామందికి 140/90 ఉంటుంది. నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 కన్నా తక్కువ ఉండాలి. అది కూడా నాకు బీపీ లేదంటాం. ఓకే, ఎలాగో మానసిక ఒత్తిడి, ఆహారం, ఎక్సర్సైజ్ లేకపోవడం అవన్నీ ఉన్నాయి. సో వీటి మూలాన నార్మల్ కొలెస్ట్రాలే అక్కడ రక్తనాళాల్లో పెరిగిపోయి నారోయింగ్స్ తయారయ్యి బ్లడ్ కొంచెం చిక్కబడి క్లాట్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇలా రాకుండా మనం తీసుకోవాల్సిన యూనివర్సల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. యూనివర్సల్ ప్రికాషన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు తేలిగ్గానే. ఓకే, సో యూనివర్సల్ ప్రికాషన్ మెయిన్లీ ఫుడ్ లోపల ఎక్సర్సైజ్, మానసిక ఒత్తిడి, ఇవి. సో ఈ ఫుడ్లో ఏంటంటే అన్నిటికన్నా 4 ఫుడ్లో మేము చెప్తాం. తక్కువ తీసుకోవటం. మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యూ ఈట్ ఈజ్ హౌ మచ్ యూ ఈట్. ఓకే, సో ఆకలి సగం ఇంకా సగం తినొచ్చు అన్నప్పుడే ఆగిపోతే మనం బరువు ప్రాపర్గా మెయింటైన్ చేస్తాం. ఫుల్గా పీకల దాకా తిన్నాం అనుకోండి, బరువు పెరిగిపోతాం. దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఉప్పు బాగా తక్కువ తీసుకోవాలి. నార్మల్లీ ఉప్పు మనం ఈ ఫింగర్స్లో పట్టుకుంటే ఇంత, రోజుకి అలౌడ్ అంతే. ఇండియాలో 20-30 రెట్లు ఎక్కువ ఉప్పు తీసుకుంటారు చాలామంది. సో ఉప్పు తీసుకోవటం వలన బీపీ పెరగడం, దాని వలన హార్ట్ అటాక్స్ పెరుగుతాయి. థర్డ్ థింగ్, ఆయిల్స్ ఫ్రై చేయకూడదు. ఫ్రై చేస్తే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని కన్వర్ట్ అయిపోయి అది యానిమల్ ఫ్యాట్ కన్నా కూడా చాలా డేంజరస్. ఓకే, సో మనం తినే వెజిటబుల్ ఆయిల్స్లో అసలు ఏ వెజిటబుల్ ప్రోడక్ట్లో కొలెస్ట్రాల్ అనేది అసలు ఉండదు. సో ఆయిల్ ఈజ్ నాట్ బ్యాడ్, కానీ దాన్ని ఫ్రై చేస్తాం మనం. ఆయిల్ వాడేది ఫ్రైయింగ్ కదా. ఓకే, సో ఫోర్త్ థింగ్ ఏంటంటే ధాన్యాలు పాలిష్ చేయకూడదు, అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో మనం తెల్ల బియ్యం, వాటి నుంచి వచ్చేది ఇడ్లీ, దోశ, మైదా, ఉప్మా, పూరి, ఇవన్నీ కూడా అదే. సో ధాన్యాలు పాలిష్ చేయకుండా దంపుడు బియ్యం పూర్వం తీసుకునేవాళ్ళు, మిల్లులు లేనప్పుడు. అసలు అన్నమే తక్కువ తినేవాళ్ళు అప్పుడు, మిల్లెట్స్, రాగి ఇవన్నీ తినేవాళ్ళు. సో ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటే ఓకే. సో ఫుడ్లో ఈ 4 తీసుకోవాల్సిన జాగ్రత్త. సెకండ్, ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలంటే మనకి హార్ట్ రేట్ కొంచెం వేగంగా కొట్టుకునేటట్టు మనం చేయగలగాలి. ఒక 45 minutes per day మెయింటైన్ చేయాలి. సో దానికి ఒక టార్గెట్ హార్ట్ రేట్ అని ఉంటుంది, 220 - your ఏజ్. సో సపోజ్ నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 60 అనుకోండి, 220 - 60 అంటే 180, 160. దానిలో అట్లీస్ట్ ఒక 80% అంటే 140 అలా నేను మెయింటైన్ చేయగలగాలి. అంటే 60 ఏళ్ళ వాళ్ళకి కూడా షూస్ వేసుకుని బాగా పరిగెత్తకపోతే ఆ హార్ట్ రేట్ మెయింటైన్ చేయలేము. సో బ్రిస్క్గా చేయాలి, నెమ్మదిగా నడిస్తే ఆ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ రాదు. బరువు తగ్గవచ్చు, మిగతాయి మంచి జరగవచ్చు, కానీ హార్ట్కి రిస్క్ అనేది ఎక్సర్సైజ్ సగానికి సగం హార్ట్ రేట్స్ తగ్గించగలదు. అలాంటి మందు లేదు, కానీ మనం దాన్ని సరిగ్గా చేయాలి ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ ఒక 45 minutes ఆ హార్ట్ రేట్ మెయింటైన్ చేయాలి. చేస్తా ఉన్నప్పుడు ఫుల్గా రిలాక్స్ అవ్వాలి.